అందరికీ నమస్కారం. ఈరోజు కథ మై సోల్మేట్ పార్ట్ 10. నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు ఈనాటి కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ అరవింద్ ఇంట్లో మీటింగ్ అటెండ్ అవుతారు. సౌదామిని ముందు రాను అంటుంది, కానీ శ్రీకర్ బలవంతం మీద వస్తుంది. అరవింద్ లేచి నిలబడతాడు. మీ అందరికీ తెలుసు ఇప్పటి వరకు ఈ కుటుంబంలో ఏం జరిగిందని. మీరు అవునన్నా కాదన్నా అదే నిజం. సౌదామిని గారు అమృత మీ కూతురు, శరత్ అభి నీ కొడుకు, ఇద్దరు మీరు అనుకుంటూనే అప్పుడు సౌదామిని లేదు, నాకు అభినే కొడుకు, ఇది ఎప్పటికీ నా కూతురు కాదు అంటుంది. అదెలా కుదురుతుంది? ఇప్పటి వరకు నా కొడుకుని నువ్వే పెంచావుగా, ఇక నుంచి వాడు నా దగ్గరే ఉంటాడు అంటుంది మాధవి. నాకేం నీ కూతురొద్దు, నీ కూతుర్ని నీ ఇంట్లోనే ఉంచుకో, మాకేం వద్దు. ఆ దరిద్రం అంటుంది. శరత్కి కోపం వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు మధు? అమృతని అంత మాట అంటావా? చిన్నప్పటి నుంచి పెంచి అలా ఎలా అంటావు? మీకు తెలీదు, ఊరుకోండి. చిన్నప్పటి నుంచి ఏ రోజైనా సంతోషంగా ఉన్నామా? ప్రతిరోజు టెన్షనే, ఏ రోజు ఏం జరుగుతుందో అని. మహాతల్లి ఏమంట అడుగుపెట్టిందో సంతోషమే లేకుండా పోయింది. ఇక చాలు, ఆపు మధు. అరవింద్ అందరూ కొంచెం సేపు సైలెంట్గా ఉండండి అంటారు. సౌదామిని గారు, మీకు అమృత మీ ఇంట్లో ఉండడం ఇష్టం లేదా? నాకు అస్సలు లేదు. మరి మధు నీకు? నాకు కూడా తను నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. శరత్, మీరు కానీ నా నిర్ణయానికి అడ్డు వస్తే నేను మీకు దూరం అయిపోతాను, తర్వాత మీ ఇష్టం. శరత్ సైలెంట్ అయిపోతాడు. మీరేమనుకోనంటే నేను ఒక మార్గం చెప్తాను, అప్పుడెవరూ బాధపడనక్కర్లేదు. అందరూ సరే అంటారు. మీరందరూ కలిసి ఉండండి, అంటే మీ రెండు కుటుంబాలు ఒకే ఇంట్లో కలిసి ఉండండి. అప్పుడు మీకు ఎవరిని వదిలిపెట్టాలన్న బాధ ఉండదు. మీ ఇద్దరు పిల్లలు మీ కళ్ళ ముందే ఉంటారు. మధు సరే అంటుంది. సౌదామిని కూడా దానికోసం కాదు, మా అన్నయ్యతోనే ఉండొచ్చు అని ఓకే అంటున్నా, అంతే అంటుంది. ఇక శ్రీకర్, శరత్కి అయితే అసలు ఏం ప్రాబ్లం ఉండదు. సరే, ప్రాబ్లం క్లియర్. ఇప్పుడు మీరందరూ కలిసి ఉండొచ్చు. అన్నయ్య మా ఇంట్లో ఉందాం, చాలా పెద్దది, ప్లీజ్ బావా అంటాడు శ్రీకర్. సరే అంటాడు శరత్. శరత్, మధు లగేజ్ తీసుకొని ముందొస్తారు. అమృత మాత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళాలా అని అనుకుంటుంది. అరవింద్తో, పెదనాన్న నేను ఇక్కడే కొన్ని రోజులు ఉంటాను అంటుంది. అమృత, నీ భయం నాకు అర్థమైందిరా, కానీ మీరందరూ కలిసి డిసిషన్ తీసుకున్నారు కదా, మళ్ళీ కాదంటే ఎలా చెప్పు? నువ్విప్పుడు అక్కడికి వెళ్తేనే మంచిది. సరే పెదనాన్న అని లగేజ్ తీసుకుంటుంది. సౌదామిని వాళ్ళ ఇంటి గుమ్మం దాకా వచ్చి, ఈ ఇంటికి ఇంకెప్పుడు రాకూడదు అనుకున్నా, కానీ దేవుడు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడని లోపలికి వెళ్తుంది. శరత్, శ్రీకర్ ఆఫీస్లోకి వెళ్ళిపోతారు. ఇంట్లోకి వచ్చి అటు ఇటు చూస్తుంది. ఏ అని ఒక్క అరుపు వస్తుంది. ఉలిక్కిపడి వెనక్కి చూస్తుంది. ఎదురుగా సౌదామిని ఉంటుంది. ఏంటి దిక్కులు చూస్తున్నావు? అదే నా రూమ్ అని చిన్నగా అంటుంది. నీ ముఖానికి రూమ్ ఒకటి, అయినా రూమ్స్ అన్నీ ఫిల్ అయ్యాయి, రూమ్స్ ఖాళీ లేవు. ఒక రూమ్ ఉంది, స్టోర్ రూమ్, అది క్లీన్ చేయించాను, అక్కడే ఉండు అని రూమ్ చూపిస్తుంది. మా అన్నయ్యకి నా మీద చాడీలు చెప్దామనుకుంటున్నావేమో, నీకే నష్టం, జాగ్రత్త అని వెళ్ళిపోతుంది. అమృత రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ తీస్తుంది. రూమ్ అంతగా బాగోదు. తన రూమ్ గుర్తుకొస్తుంది, ఎంత బాగా ఉంటుందో. సర్లే, డాడీ కోసం ఇవన్నీ తప్పదు అనుకుంటుంది. లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెడీగా ఉంటుంది. ఇంతలో ఆరు కాల్ చేస్తాడు. ఎక్కడ లేని సంతోషం వస్తుంది. కాల్ లిఫ్ట్ చేసి ఆరు అంటుంది. ఏంటి అమృత, ఎలా ఉంది అక్కడ? నాట్ బ్యాడ్ అంటుంది. ఏంటి, నచ్చలేదా? నాకు కాదు, నేను నచ్చలేదు, ఇక్కడ వాళ్ళకి. అదేం ఉండదులే, కొన్ని రోజులు తర్వాత అందరూ నీతో బాగుంటారు. సరే ఆరు, బాయ్ అని పెట్టేస్తుంది. మమ్మీ ఏం చేస్తుందో చూద్దామని రూమ్కి వెళ్తుంది. మధు పడుకొని ఉంటుంది. అమృతని చూసి కూడా పడుకొని ఉంటుంది. మమ్మీ అని మధు దగ్గరికి వస్తుంది. మధు అటువైపుకి తిరిగి డిస్టర్బ్ చేయకు అంటుంది. అమృత మమ్మీకి బాగాలేదేమో అని, మమ్మీ నీకు హెల్త్ బాగాలేదా అని చెయ్యి పట్టుకుంటుంది. చెయ్యి విసిరు కొడుతుంది. చెప్పాను కదా డిస్టర్బ్ చేయొద్దని, వెళ్ళు అని అరుస్తుంది. అమృత భయపడి బయటకు వస్తుంది. అప్పుడే శరత్, శ్రీకర్ వస్తుంటారు. అమృత వచ్చేసావా అంటాడు శరత్. డాడీ అని హక్ చేసుకుంటుంది. శ్రీకర్, నీకు ఇక్కడ అన్నీ నచ్చాయా అమ్మా అంటాడు. కోపంగా చూసి, మా ఇల్లు అంత కాదు, మీ ఇల్లు శ్రీకర్ గారు అంటుంది.
అమృత అంటాడు శరత్. పోనీలే బావా, చిన్నపిల్ల. డాడీ మమ్మీకి బాగాలేదనుకుంటా, చూడండి అంటుంది. శరత్ వెళ్తాడు. అమృత, నా మీద ఎందుకమ్మా అంత కోపం? నాకేం కోపం లేదు. ఎవరి మీద? మీ మీద అయితే అస్సలు లేదు. అయినా మీరేమవుతారని నాకు కోపడ్డానికి అని వెళ్ళిపోతుంది. శ్రీకర్కి చాలా బాధగా అనిపిస్తుంది. కన్న కూతురు చేతి ఇలా అనిపించుకోవడం కంటే దురదృష్టం ఇంకేముంటుంది అనుకుంటాడు. ఒరే అబ్బి, ఇంకా ఎంతసేపు రా? మీ మమ్మీ తెగ కాల్ చేస్తుంది, ఇక వెళ్ళు. నా వల్ల కాదురా. అమృత ఎదురుగానే ఉంటుంది ఇంట్లో. తనకి ఎలా ఎదురుపడగలను? నాకు చాలా భయంగా ఉందిరా. అన్నీ అవే సర్దుకుంటాయి పదా అంటాడు అర్జున్. అభి వచ్చేసరికి లేట్ అవుతుంది. అప్పటి వరకు అందరూ తినకుండా తన కోసం చూస్తూ ఉంటారు. అభి రాగానే సౌదామిని, మధు వెళ్ళి, ఏంటి నాన్న ఇంత లేట్ అయింది? టైంకి తినకపోతే హెల్త్ పాడవుతుందని తీసుకెళ్తారు. అమృత విషయం మర్చిపోతారు. అందరూ తినడం స్టార్ట్ చేయగానే అమృత మిడిల్లోకి వస్తుంది. డైనింగ్ టేబుల్ ఫుల్ అయి ఉంటుంది. శరత్ లేచి అమ్ము అనబోతుంటే సౌదామిని, అన్నయ్య మధ్యలో అలా లేవకూడదు, కూర్చో, తను తర్వాత తింటుందిలే అంటుంది. శరత్, శ్రీకర్ తినేసి వెళ్ళి పడుకుంటారు. సౌదామిని కావాలని ఫుడ్ అంతా తినేసి ఖాళీ గిన్నెలు ఉంచుతుంది. అమృత తిందామని వచ్చి కూర్చుంటుంది. ఖాళీ గిన్నెలు కనపడతాయి. అబ్బా, నాకు కొంచెమైనా ఉంచొచ్చు కదా అనుకుంటుంది. మంచినీళ్ళు తాగి వెళ్ళి పడుకుంటుంది. ఆకలికి అస్సలు నిద్ర పట్టదు. అభి సౌదామిని ఫుడ్ దాచేయడం చూసి ప్లేట్లో పెట్టుకుని అమృత రూమ్కి తీసుకెళ్తాడు. అటువైపు పడుకొని ఉంటుంది. అమృత భుజంపై చెయ్యి వేస్తాడు. ఉలిక్కిపడి అరవబోతుంది. చెయ్యట్టు పెడతాడు. చెయ్యి విసిరికొట్టి, ఎందుకొచ్చావు అని అడుగుతుంది. నువ్వు ఏం తినలేదు కదా, అందుకే, ఇదిగో అని ప్లేట్ ఇస్తాడు. అమృత ప్లేట్ వైపు చూసి, నేను ఇందాక చూసినప్పుడు ఫుడ్ అయిపోయింది కదా, అది నీకోసమే కొంచెం తీసుంచాను, అయిపోతుందేమో అని. అయినా నాకేం వద్దు. ఎందుకు? ఏమో, ఎవరికి తెలిసి ఇందులో ఏమైనా కలిపావేమో. నన్ను పంపించేస్తే నీకు ఇంట్లో అడ్డెవరు ఉండరుగా. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నువ్వు అసలు ఆకలికి ఉండలేవుగా. లేదు, ఇప్పుడు అలవాటు చేసుకున్నా. నాకు నిజంగానే ఆకలిగా లేదు. ఇప్పుడు తింటావా తినవా? నాకు వద్దు అని చెప్పాను కదా. పొగరికి ఏం తక్కువ లేదు. నీ ఇష్టం వచ్చింది చేసుకో అని వెళ్ళిపోతాడు. మార్నింగ్ అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. శరత్, శ్రీకర్ ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటారు. టిఫిన్ రెడీ చేసి టేబుల్పై పెడతారు. మధు, సౌదామిని అందరికీ టిఫిన్ పెడతారు. అమృతకి తప్ప. వాళ్ళ రిజెక్షన్ తట్టుకోవడం కష్టం అవుతుంది. తన ప్లేట్లో పెట్టుకుంటుంది. అప్పటికి ఇడ్లీ తప్ప ఏం మిగలవు. ఇడ్లీ వైపు అదోలా చూస్తుంది. అభి తన ప్లేట్లో ఉన్న పూరీ దోశ తీసి ఇవ్వబోతాడు. సౌదామిని అరుస్తుంది. అభి, నీకు పెట్టినవి నువ్వు తిని చాలు. దాన ధర్మాలు చేయక్కర్లేదు. ఇడ్లీనే ప్లేట్లో పెట్టుకుంటుంది. కరెక్ట్గా అప్పుడే ఆరు కాల్ చేస్తాడు. సంతోషంగా కాల్ లిఫ్ట్ చేసి ఆరు అని అరుస్తుంది. అందరూ ఉలిక్కి పడతారు. ప్లేట్ అక్కడే వదిలేసి వెళ్ళిపోతుంది. అభి అయితే మనసులో వీడొకడు నా కర్మకి అనుకుంటాడు. ఆరు, ఎక్కడున్నావు? అడ్రస్ చెప్తాడు. అక్కడ ఆరు టిఫిన్ చేస్తూ ఉంటాడు. అమ్ము వెళ్ళి కూర్చుంటుంది సైలెంట్గా. మనసులో నన్ను కూడా టిఫిన్ చేయమని అడగచ్చు కదా అనుకుంటుంది. వెయిటర్ని పిలిచి ఆర్డర్ చెప్తాడు. ఇప్పుడే కదా తిన్నది, మళ్ళీ తింటాడా అనుకుంటుంది. వెయిటర్ తెచ్చి పెడతాడు. తినమృత అంటాడు. ఏంటి అంటుంది. నాకు తెలుసులే నువ్వు తినలేదని. ఇక్కడ చాలా టేస్టీగా ఉంటుంది, తిను. తనకి దోశ అంటే ఇష్టం. దోశ తిని, అవును ఆరు, టిఫిన్ చాలా బాగుంది. ఇవే కాదు, నీకు ఏం కావాలన్నా ఒక్క కాల్ చేయి, నిమిషాల్లో తెచ్చి నీ ముందుంచుతాను. సరే పద వెళ్దాం. మరి బిల్? ఆరు నవ్వి, ఇది మనదే లేరా అంటాడు. ఆరు, ఆ రెస్టారెంట్ మీద? అవును. ఆరు, నీకు నేను చాలా బాకీ పడిపోతున్నాను. అబ్బో అవునా, మరి బాకీ తీరుస్తావా? నేను అడిగింది ఇవ్వాలి. హా పక్కా. నీ నవ్వు కావాలి, ఇస్తావా? హా తీసుకో అని పెద్దగా నవ్వుతుంది. వీళ్ళిద్దరినీ గజపతి దూరం నుండి చూసి నవ్వుకుంటాడు. సాయంత్రం వరకు ఆరుతో స్పెండ్ చేస్తుంది. ఇంటికి వెళ్ళేటప్పుడు అమృతకు ఒక కవర్ ఇస్తాడు. ఆ కవర్ నిండా చాక్లెట్స్ ఉంటాయి. వావ్, చాక్లెట్స్ అంటుంది. రోజుకొకటి మాత్రమే తిను, ఎక్కువ తినద్దు. సరే అంటుంది. ఇంటికి రాగానే పిల్లిల రూమ్లోకి వెళ్ళాలని ట్రై చేస్తుంది. కానీ సౌదామిని ఆపి ఆ కవర్లో ఏంటి అని అడుగుతుంది. నేను చూపించను. ఏం తెచ్చావు మర్యాదగా చూపించు. లేదు, నేను చూపించను. వీళ్ళ గొడవకు అందరూ కిందకు వస్తారు.
ఏంటి సౌదామిని అని శరత్ అడుగుతాడు. చూడన్నయ్య, కవర్లో ఏదో తెచ్చింది, చూపించమంటే చూపించట్లేదు. అమృత ఏంటి అని అడుగుతాడు శరత్. డాడీ అది. శరత్ కవర్ తీసుకొని చూస్తాడు. చాక్లెట్స్ ఉంటాయి. అమృత ఏంటి ఇన్ని చాక్లెట్స్? డాడీ రోజుకి ఒకటే తింటాను, ఎక్కువ తినను. శరత్ వెళ్ళిపోతాడు. సౌదామిని ఇంత గోల చేయాల్సిన అవసరం ఏంటి? తనేం తెచ్చుకుంటే నీకెందుకు? అది కాదండి, నాకు ఒక డౌట్ ఏంటంటే ఇది వాడితో కలిసి మన బంగారం అంతా రోల్డ్ గోల్డ్గా మార్చేసి ఇక్కడ పెడుతుందేమో అని. అంటే తను దొంగ అనా నీ డౌట్? అవునండి. కొట్టడానికి చెయ్యెత్తుతాడు శ్రీకర్. అభి డాడీ అనగానే చెయ్యి దించేసి కోపంగా వెళ్ళిపోతాడు. మా ఆయన ఏ రోజు నన్ను ఒక్క మాట అనలేదు. ఈరోజు నీ వల్ల నా మీద చెయ్యెత్తాడు. నిన్ను ఊరికే వదిలిపెట్టను అని కోపంగా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే బిజినెస్ పని మీద శరత్ కలకత్తా వెళ్తాడు. అభి టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్తాడు. టైం 11 అవుతుంది. కానీ అమృత రూమ్ నుండి బయటకు రాదు. అక్కడ ఆరుకి మనసంతా ఆందోళనగా ఉంటుంది. అమృత ఫోన్ లిఫ్ట్ చేయలేదని నాలో నేను ఎందుకు భయపడ్డామని అమృత వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అమృత అని అరుస్తాడు. సౌదామిని ఏయ్ ఆగు, ఎక్కడికి అంటుంది. అమృత ఎక్కడ అంటాడు. నీకు అనవసరం, ముందు బయటకు వెళ్ళు. లోపలికి వచ్చి అన్ని రూమ్లు చూసి అమృత రూమ్లోకి వెళ్తాడు. అమృత నిద్రపోతూ ఉంటుంది. నుదుటిపై చేయి పెడతాడు. ఒళ్ళు కాలిపోతూ ఉంటుంది. అమృతని ఎత్తుకొని బయటకు తీసుకొస్తాడు. నీకు ఏం హక్కు ఉందని తనని తీసుకెళ్ళడానికి అంటుంది మధు. నాకే ఉంది, నాకు మాత్రమే ఉంది. ఎందుకంటే నేను తనకి కన్న తల్లిని కాను, పెంచిన తల్లిని కాను, స్నేహితుడిని. జీవితాంతం తోడుగా ఉంటానని ప్రామిస్ చేశాను. మీ ఇష్టం వచ్చి చేసుకోండి. నేను అమృతని తీసుకెళ్తున్నా. ఇక్కడే ఉంటే మీరు తనకి తిండి పెట్టకుండా చంపేస్తారు. అమృతని హాస్పిటల్కి తీసుకెళ్తాడు. డాక్టర్ టెస్ట్ నార్మల్ ఫీవర్ అని తగ్గిపోతుందని చెప్తాడు. అమృత దగ్గరే కూర్చుంటాడు ఆరు. ఎలా ఉండేదానివి ఎలా అయిపోయావు? జీవితం ఒక్క రోజులో మారిపోతుంది అనడానికి నువ్వే ఉదాహరణ. స్పృహ రావడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోపు ఆరు అక్కడే అమృత చేపట్టుకొని నిద్రపోతాడు. అమృత కొంతసేపటి తర్వాత స్పృహ వస్తుంది. పక్కనే ఉన్న ఆరుని చూస్తుంది. దేవుడు నిజంగానే మంచోడు. ఎందుకంటే చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు నాకు ఫ్రెండ్స్ని చాలా మంచి వాళ్ళని ఇచ్చాడు. నా ఫ్రెండ్స్కి నేనంటే చాలా ఇష్టం. ఆరుకైతే ఇంకా చాలా. ఆరుకు మెలకు వస్తుంది. అమృత ఇప్పుడు ఎలా ఉంది అని నుదుటిపై చేయి పెడతాడు. బాగానే ఉంది, కానీ కొంచెం నీరసంగా ఉంది. తగ్గిపోతుందిలే అని ఫ్రూట్స్ కట్ చేసి ఇస్తాడు. అమృత సైలెంట్గా తింటుంది. తను ఒంటరిగా ఫీల్ అవుతుందేమో అని వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేస్తాడు. వరుణ్, చిత్ర ఫ్రూట్స్ తీసుకొని అమ్ము దగ్గరికి వస్తారు. వరుణ్ ఎలా ఉంది అమృత అంటాడు. నేను బాగానే ఉన్నా, కానీ ఏంటి చిత్రని బాగా ఏడిపిస్తున్నావంట? రామరామ, ఇదే నన్ను టార్చర్ చేస్తుంది. రా అమ్ము, చూడు ఎలాగిచ్చిందో అని మెడవైపు చూపిస్తాడు. ఏయ్ షూ అంటుంది చిత్ర. వాడి మాటలకు ఏంలే, కానీ నువ్వెలా ఉన్నావు అమృత? నేను గుడ్, బాగానే ఉన్నా. అలా కనిపించట్లేదు నువ్వు. ఏదైనా ప్రాబ్లం ఆ ఇంట్లో? అదేం లేదు చిత్ర. అంతలో ఆది వస్తాడు. అన్నయ్య అని పైకి లేవబోతుంది. కూర్చో కూర్చో అంటాడు. ఫీవర్ అయితే ఈ అన్నయ్యకి చెప్పొచ్చు కదా. నేను కూడా పరాయివాడిని అయిపోయానా? అన్నయ్య అదేం లేదు, ఇది చిన్న ఫీవరే, అందుకే. ఆరు నీతో కొంచెం మాట్లాడాలి. ఆరు ఆది బయటకు వస్తారు. ఆరు, నువ్వెవరో నాకు తెలియదు, కానీ నీ వల్ల ఇంకా కొంచెం సంతోషంగా ఉంది నా చెల్లెలు. ఇప్పటికే ఒకడి వల్ల బాధపడుతుంది. నీ భయం నాకు అర్థమైంది ఆది. ఎప్పటికీ అమృత నాకు ఫ్రెండ్ మాత్రమే, అంతకు మించి వెళ్ళను. థ్యాంక్స్ ఆరు. ఆరు నవ్వుతాడు. అమృత వరుణ్ వేసే జోక్స్కి నవ్వుతూ ఉంటుంది. ఆరు ఆది కూడా జాయిన్ అవుతారు. అప్పుడే అభి, అర్జున్, కావ్య వస్తారు. అభిని చూడగానే అందరూ నవ్వడం ఆపేస్తారు. అభిని చూసి భయంతో ఆది చేయి పట్టుకుంటుంది అమృత. అమృత ఇంకో చేయి పట్టుకుంటాడు ఆరు. అభి దగ్గరికి రాబోతుంటే అమృతకి ఎదురు నిలబడతాడు ఆరు. ఆది కోపంతో ఫ్రూట్స్ కావ్యకిచ్చి వెళ్ళిపోతాడు. ఆరు కూడా అభి వెనకే వెళ్తాడు. రూమ్లో ఆది, అమృత, కావ్య ఉంటారు. ఇప్పుడు ఎలా ఉంది అమృత? ఓకే, గుడ్ అని కావ్య పొడి పొడిగా చెప్తుంది. ఏం మాట్లాడాలో అర్థం కాదు. కావ్యకి సారీ ఆదిత్య గారు అంటుంది.
అప్పటి వరకు తలదించుకొని ఉన్న ఆదిత్య అలా అనేసరికి తలెత్తి చూస్తాడు. నేను మిమ్మల్ని తప్పుగా అనుకున్నాను. ఆ రోజు అలా వైలెంట్గా బిహేవ్ చేసి ఉండాల్సింది కాదు. ఇట్స్ ఓకే, నాదే తప్పు. నేనెప్పుడూ అమ్మాయిని ఏడిపించలేదు, సైడ్ కొట్టింది లేదు. మా ఫ్రెండ్ నాకు రాదు అని ఎగతాళి చేస్తే అలా చేయాల్సి వచ్చింది. అయినా నాకు ఇలాంటి పడవు. ఎనీవే సారీ. అన్నయ్య, ఏమైంది? అసలు సారీ ఎందుకు చెప్తున్నావు? అది అమృత అప్పుడు ఏమైందంటే అని చెప్తుంది. ఈ సీన్ ఫస్ట్ అండ్ సెకండ్లో పార్ట్లో ఉంటుంది. అదంతా వదిలే అమృత. ఎప్పుడెలా జరిగిందో ఇప్పుడు కాదు. కావ్య ఫ్రూట్స్ ఇచ్చి బయటకు వస్తుంది. అన్నయ్య, నువ్వు లవ్ చేసింది కావ్యనే కదా? అవునరా, తనని అప్పుడే కాదు ఇంటర్లో ఉన్నప్పుడే లవ్ చేశాను. కానీ తనకు తెలీదు. నేను ప్రపోజ్ చేద్దామనుకునేసరికి ఈ అర్జున్ చేసేశాడు. నేను కూడా సైలెంట్ అయిపోయాను. తను నన్ను లవ్ చేయకపోవచ్చు, కానీ నేను మాత్రం లవ్ చేస్తూనే ఉంటాను. తన ఇన్నోసెన్స్ అంటే నాకు చాలా ఇష్టం అన్నయ్య అని చెయ్యి పట్టుకుంటుంది. ఆది నవ్వుతాడు, కానీ అతని కళ్ళల్లో నీళ్లు చూస్తుంది. బయట అభి కోపంగా ఉంటాడు. అరే అభి, ఊరుకోరా, వాళ్ళకి తెలియదు కదా. ఏం తెలియాలి అంటాడు ఆరు. అభి కోపంగా, నీకు అనవసరం. నువ్వెవడ్రా నా లవ్ జోలికి రావడానికి? అది నా లవర్. నా ఇష్టం వచ్చినట్టు నేను చూసుకుంటాను. నువ్వు అది చాలా ఎక్కువ చేస్తున్నారు. అదేంటి అభి, అంత కోపం ఎందుకు? నేను అమృత ఫ్రెండ్, ఇంకా ఆది వాళ్ళ అన్నయ్య. అయినా నువ్వు బ్రేకప్ చెప్పావుగా, ఇంకా నీకెందుకు? ఏంట్రా బ్రేకప్ చెప్పేది? అది నా పెళ్ళం. నా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇలా చేయాల్సి వచ్చింది. ఏది ఏమైనా మా ఇద్దరి మిడిల్లోకి నువ్వు అస్సలు రావద్దు. ఏంటో అభి ఇలా వార్నింగ్ ఇస్తుంటే ఇంకా దగ్గర అవ్వాలనిపిస్తుంది అమృతకి. రేయ్, అమృత జోలికి వస్తే చంపేస్తానురా నిన్ను. సరే రాను. అభి, నీ ప్రాబ్లం ఏంటో చెప్పు, నేను క్లియర్ చేస్తాను. నేను చెప్పనురా ఆరు. సరే, నేను కూడా అమృతని వదలనురా అభి. ఏయ్ నిన్ను అని ఆరు షర్ట్ కాలర్ పట్టుకుంటాడు అభి. ఆది వచ్చి అభి షర్ట్ పట్టుకుంటాడు. అర్జున్ కూడా ఆది షర్ట్ కాలర్ పట్టుకుంటాడు. శరత్ దూరం నుండి వీళ్ళని చూసి ఇంకా ఆపండి అని అరుస్తాడు. అందరూ ఒకరిని ఒకరు వదిలేస్తారు. ఏంట్రా, ఇది హాస్పిటల్ అనుకున్నారా, లేకపోతే ఇల్లు అనుకున్నారా? ఇంట్లో ఎటు తిరిగి కొట్టుకుంటున్నారు, ఇక్కడ కూడానా? ఆది, ఏంట్రా ఇది? నేనేం చేయలేదు బాబాయ్, ఈ అభినే అంటాడు. ఆది, ఆరు, నువ్వు కూడా ఏంటి చిన్నపిల్లాళ్ళ? అంకుల్, ఇది మీ ఫ్యామిలీ మ్యాటర్, కానీ అమృత నాకు ఫ్రెండ్, అందువల్ల రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. ఐఎమ్ సారీ. అంకుల్, మీరు మమ్మల్ని అడగడం కంటే ఈ అభిని తన ప్రాబ్లం ఏంటని అడగండి. ఈసారి తన వల్ల అమృత బాధపడితే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. మీ కొడుకనే విషయం కూడా మర్చిపోతాను. అర్జున్ దూరంగా తీసుకెళ్తాడు అభిని. అరే ఏంట్రా, అభి వాళ్ళతో గొడవ ఎందుకు? నేనెక్కడ గొడవ పడ్డానురా అర్జున్? అసలే వాడెవడో అమృతని చంపాలని ట్రై చేస్తుంటే తనకి సెక్యూరిటీ అరేంజ్ చేద్దామని వచ్చాను. ఈలోపు దీనికే గొడవ పడుతున్నారు. ఒకవేళ ఇప్పుడు ఇదంతా నేను చెప్పినా నమ్మరు. నాకు ఇంట్లో బయట అన్ని ప్రాబ్లమ్సేరా. ఊరుకోరా అభి, నేను మా బాబాయ్కి చెప్పాను. అతను అమృతకి సెక్యూరిటీ అరేంజ్ చేస్తా అన్నారు. బయటికి ఎవరికీ తెలీదు, ఓకేనా? ముందు ఆయన వెళ్ళి కలుద్దాంపా అని తీసుకెళ్తాడు అర్జున్. కావ్యని మర్చిపోతారు. అర్జున్ అని పిలిచినా పలకుండా వెళ్ళిపోతాడు. నువ్వు డిశ్చార్జ్ అవ్వచ్చు అమ్మో, డాక్టర్ చెప్పారు. వద్దు వరుణ్, నేను ఇక్కడే ఉంటాను. నాకు ఇక్కడే నచ్చింది, నేను ఆ ఇంటికి వెళ్ళను అంటుంది. అమృత శరత్ ఆ మాటలు వింటారు. చూసారా అంకుల్, ఆ ఇంట్లో ఉండడం అమృతకి ఇష్టం లేదు. మీకోసం ఉంటుంది. తను సరిగ్గా తిని ఎన్ని రోజులైందో. మీరు ఇంకా తనని అక్కడే ఉంచాలనుకుంటున్నారా? మరేం చేయమంటావారు? నేను ఎవరికీ చెప్పలేకపోతున్నాను. అందరూ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అంకుల్, ఇలా చేయండి బాగుంటుందని ఐడియా చెప్తాడు. సరే ఆరు, నువ్వు చెప్పినట్టే చేస్తాను. కావ్యని అర్జున్ అభి మర్చిపోయి వదిలేసి వెళ్తారు. కావ్య అక్కడే కూర్చుని ఉంటుంది. శరత్ కావ్యని చూసి అడుగుతారు. ఆదిని డ్రాప్ చేయమని చెప్తాడు. ఆది కుదరదని చెప్తే బాగోదని సరే అంటాడు. కారులో ఆది పక్కన కూర్చుంటుంది కావ్య. ఆదికి చాలా నర్వస్గా ఉంటుంది. కావ్యని ఇంటి దగ్గర వదిలిపెడతాడు. కావ్య స్కార్ఫ్ మర్చిపోతుంది కారులో. ఆ స్కార్ఫ్ తీసుకొని నీ గుర్తుగా ఉంచుకుంటాను కావ్య అనుకుంటాడు. అమృతని అరవింద్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు.
శరత్, ఒరే శరత్, నువ్వు చేస్తుంది కరెక్ట్ అనిపిస్తుందా? ఇలాంటి టైంలో అమృతకి పెళ్లి చూపులు అవసరమా? అవసరమేరా అరవింద్. అభిని చేసుకుంటే అమృత సంతోషంగా ఉండలేదా ఇంట్లో? అభికి కూడా అమృత అంటే ఇష్టం లేదు, అందుకే ఇలా చేద్దాం అనుకుంటున్నా. మరి అమృత ఒప్పుకుందా? అమృత నాకు ఎప్పుడో ప్రామిస్ చేసింది, మీరు చెప్పిన వాడిని చేసుకుంటా అని. నువ్వు ఆ సంబంధం తెలుసు అన్నావు కదా, ఈవినింగ్ అరేంజ్ చెయ్యి. సరేరా శరత్, నీ ఇష్టం. అమృత నీకు ఈ పెళ్లి చూపులు ఇష్టమేనా అడుగుతుంది చిత్ర. నా ఇష్టం గురించి ఇక్కడ ఎవరికీ అక్కర్లేదు. అయినా నేను డాడీకి మాట ఇచ్చాను, నన్ను కొంచెంసేపు ఒంటరిగా ఉండనివ్వు చిత్ర. చిత్ర వెళ్ళిపోతుంది. అమృత పడుకొని ఏడుస్తుంది. సాయంత్రం పెళ్లి చూపులకు అందరూ వస్తారు. మాధవి, సౌదామిని కూడా ఎదురు చెప్పరు. అమృతని అబ్బాయిని పక్కపక్కనే కూర్చోబెడతారు. అమృతని చాలా చక్కగా అలంకరిస్తారు. అమృతకి మాత్రం ఎదురుగా అబ్బి, సౌదామిని, శ్రీకర్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంతలోనే మాయమైనట్టు అనిపిస్తుంది. ఆరు అక్కడే నిలబడి చూస్తూ ఉంటాడు. ఆది వచ్చి, ఏంటి ఆరు, మా బాబాయ్కి ఇలాంటి ఐడియా ఇచ్చావు? అమృతకి పెళ్ళి ఇష్టం లేదు, నాకు కూడా లేదు ఆది. కొంచెం సేపట్లో చూడు ఏం జరుగుతుందో. ఆరు ఫోన్ చేస్తాడు అబ్బికి. ఎక్కడ బ్రదర్? నీకెందుకురా? అదేంటి, నీ లవర్కి పెళ్లి చూపులకి నువ్వు రావా? సారీ, నీ ఎక్స్కి. పెళ్లి చూపులేంట్రా, వచ్చి చూడు. అమృత అయితే భలే రెడీ అయింది. రే, నీ అంతు చూస్తాను నా అమృత జోలికొస్తే. అంతు చూసావులేరా కానీ రారా అని ఫోన్ పెట్టేస్తాడు. అభి, అర్జున్ వెంటనే వస్తారు. అభిని చూసి శరత్ పెళ్లి కొడుకు వాళ్ళకి నా మేనల్లుడని పరిచయం చేస్తాడు. ఆరు అభి దగ్గరికి వచ్చి, ఏరా అమృతకి పెళ్ళైతే ఏం చేస్తావు? రే, నోర్ముయ్. నా అమృతం చేసుకోవడానికి వాడేవాడ్రా? తాలి కట్టే ముందైనా లేపుకెళ్ళి పెళ్లి చేసుకుంటా. సరే అయితే మరి నేనే చేసుకుంటే అంటాడు ఆరు. రేయ్ అని కాలర్ పట్టుకుంటాడు అబ్బి. వదులురా, నువ్వెంత పిరికివాడివో నాకు తెలుసు. నేను పిరికివాడిని కదా. సరే, నేనేంటో చూపిస్తా ఆగు. అమృత తలదించుకొని ఉంటుంది. అమ్మాయిని తలెత్తి చూడమంటారు. అమృత తలెత్తగానే కన్నీళ్లు కనపడతాయి. మీ అమ్మాయికి సంబంధం ఇష్టమేనా అని అడుగుతుంది పెళ్ళికొడుకు తల్లి. అమృతకి పెళ్ళి ఇష్టం లేదు అని అభి వెళ్ళి అమృతని పట్టుకుంటాడు. అందరూ పైకి లేస్తారు. శరత్ కోపంగా అభి అంటాడు, మీరు ఉండండి నాన్న అంటాడు. కోపంలో ఉన్న శరత్ తనని నాన్న అని పిలవగానే సైలెంట్ అయిపోతాడు అభి. ఆరు వైపు చూస్తాడు. సరిపోలేదు ఈ యాక్షన్ అన్నట్టు కళ్ళెగరేస్తాడు ఆరు. అభికి కోపం వస్తుంది. మీకు నమ్మకం లేదా అని అందరి ముందు అమృతకి ముద్దు పెడతాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. ఇప్పటికైనా తెలిసిందిగా, ఇది నాకు కాబోయే పెళ్ళం. వీళ్ళేదో తెలియక మిమ్మల్ని పిలిచారు, ఇక మీరు వెళ్ళండి. పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు. అమృత ఏడుస్తూ పైకి వెళ్ళిపోతుంది. అభి ఏదో ఘనకార్యం చేసిన వాళ్ళ ఆరు వైపు చూస్తాడు. ఆరు కూడా అభి వైపు చూసి నవ్వుతాడు. అభికి కోపం వస్తుంది. ఒక్కసారిగా అందరూ అభిపై మాటలు యుద్ధం స్టార్ట్ చేస్తారు. ఏంటిది అభి నువ్వు చేసింది? నీకే అమ్మాయి దొరకదనుకున్నావా అంటుంది సౌదామిని. అక్షరని చేసుకుంటాను అన్నావు కదా, ఇదేంటి నాన్న అంటుంది మధు. బాగా అతి తెలివితేటలు పెరిగాయిరా, అన్నీ నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు. అందరి ముందు మా పరువు తీసావు. ఇలాగే మేము నిన్ను పెంచింది అని కోపంగా అరుస్తాడు శ్రీకర్. కానీ ఇవేమీ వినపడవు అభికి. పెళ్లి చూపులు చెడగొట్టానన్న సంతోషం తప్ప. మీరెందుకు అరుస్తున్నారు శ్రీకర్? అమృత వీడి మరదలు, ఏదైనా చేసుకునే హక్కు వాడికుంది. నా కొడుకునేమీ అనకండి అంటుంది సౌదామిని. చాలా ఆపు సౌదామిని, నీకు నీ కొడుకు మీద ప్రేమతో కళ్ళు మూసుకుపోయాయి. ఏం చేశాడో చూసావుగా నువ్వే. అందరి ముందు ఇలా చేస్తే తను ఎవరు చేసుకుంటారు? ఇంకెవరు చేసుకుంటారు? వాడే చేసుకుంటాడు అంటుంది సౌదామిని. నీ కొడుకు మీద ప్రేమతో మంచి చెడు కూడా ఆలోచించట్లేదు నువ్వు. అమృత నా కూతురు అభి, తనకేమన్నా అన్యాయం చేయాలనుకున్నావో నేను చూస్తూ ఊరుకోను అని వెళ్ళిపోతాడు శ్రీకర్. అది కాదండి అని శ్రీకర్ వెనకే వెళ్తుంది సౌదామిని. శరత్, మధు సైలెంట్గా ఉంటారు. వాళ్ళకు కావలసిన ఆన్సర్ దొరికింది కాబట్టి. ఆరు బయట నిలబడి నవ్వుతూ ఉంటాడు. నవ్వు ఇలాగే పిచ్చోళ్ళ నవ్వుకో. నాకు అమృతకి పెళ్ళైపోతుంది. తర్వాత నువ్వేమైపోతావో. నీకు అమృతకి పెళ్ళి నేను అవ్వనిస్తేనే కదా అంటాడు. రే ఆరు, అవునరా, ఇప్పుడు అమృత నిన్ను చేసుకోవడానికి ఒప్పుకోదు. అలా అని అమృతని ఎవరు చేసుకోరు. అప్పుడు చచ్చినట్టు నన్నే చేసుకుంటుంది. నా ఐడియా ఎలా ఉంది అంటాడు. రే నిన్ను పోరా అంటాడు ఆరు.
అమృత పాపం ఏడుస్తూ ఉంటుంది. తనకు అసలు ఏమీ అర్థం కాదు. ఒకసారి ప్రేమిస్తున్నా అంటాడు, ఇంకోసారి ఇష్టం లేదంటాడు, ఒకసారి పెళ్లి చేసుకుంటాను అంటాడు, ఇంకోసారి చేసుకోను అంటాడు. తనకి పిచ్చెక్కిపోతుంది. అభి బయటికి వెళ్ళిపోతాడు. ఏంటి ఆరు ఇలా అయింది అంటాడు ఆది. నేను అనుకున్నదే జరిగిందిగా ఆది. ఏంటి నువ్వు అనుకున్నదా? అవును, అభికి అమృత అంటే ఇష్టమే, కానీ ఏదో ప్రాబ్లం మనకి చెప్పట్లేదు. నేను అమృతకి దగ్గరగా ఉండేసరికి తను జెలస్ ఫీల్ అవుతున్నాడు. ఇంకొన్ని రోజులు ఆగు, తను నిజం చెప్తాడు. ఆది నువ్వు వెళ్ళి అమృత దగ్గర ఉండు, తను బాగా ఏడుస్తూ ఉంటుంటుంది. సరే ఆరు. అమృత అక్కడే అరవింద్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. శ్రీకర్ కోపంగా ఉంటాడు. సౌదామిని వచ్చి శ్రీకర్ పక్కన కూర్చుంటుంది. శ్రీకర్ లేచి వెళ్ళిపోతాడు. ఏంటండి, ఎందుకంత కోపం? కోపమా? నా కూతురికి అంత అన్యాయం జరుగుతుంటే కోప్పడకేం చేయమంటావు? ఇప్పుడు ఏమైంది అంత సీరియస్ అవ్వడానికి? అభికి నువ్వు అక్షరనిచ్చి చేస్తానని వాళ్ళ డాడీకి మాటిచ్చావు కదా. మీకెలా తెలుసండి? ఇది నీ ఇల్లు మాత్రమే కాదు, నాది కూడా. నాకు కూడా అన్నీ తెలుస్తాయి. ఇచ్చాను, ఇప్పుడేంటి? మరి అభికి అక్షరనిచ్చి చేస్తే మరి అమృత పరిస్థితి ఏంటి? అక్షర అభిని చేసుకోవాలి కదా. అక్షరకి వాళ్ళ బావకి ఎప్పుడో ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. మీకు తెలీదా? తెలీదనుకుంటా. నిన్ననే అక్షర వాళ్ళ నాన్న ఈ విషయం చెప్పారు. దానికి నా కొడుకు తప్ప దిక్కు లేదు అని నవ్వుతుంది సౌదామిని. సౌదామిని చాలా ఆపు. నువ్వు ఉండే కొద్దీ శాడిస్ట్లా తయారవుతున్నావు. అమృత మన కూతురు అని మర్చిపోకు. నేను అభి గురించి మాత్రమే ఆలోచిస్తాను అని వెళ్ళిపోతుంది. ఆరు ఫోన్ చేస్తాడు శరత్కి. శరత్ అమృత దగ్గరికి వస్తాడు. అప్పటికి ఏడుస్తూనే ఉంటుంది. డాడీ అని ఏడుస్తుంది. అమృత ఏడవకు తల్లి, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది డాడీ? నీకేం కాదు, కొన్ని రోజులు ఇక్కడి నుండి ఎక్కడికైనా వెళ్ళు. హయ్యర్ స్టడీస్కి అబ్రాడ్ వెళ్ళు, నీ కొంచెం రిలీఫ్గా ఉంటుంది. నేను ఒక్కదాన్నే నాకు భయం డాడీ. భయపడనక్కర్లేదు, అంతా మంచే జరుగుతుంది. నువ్వు ప్యాకింగ్ చేసుకో. ఆరుకి కాల్ చేసి చెప్తాడు శరత్. అమృత మాత్రం నేను ఒక్కదాన్ని ఎలా ఉండాలా అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆరు కాల్ చేస్తాడు అభికి. ఒరే అభి, నేను నీ లవర్, నీకు దొరకకుండా దూరంగా వెళ్ళిపోతున్నావు. ఏమంటున్నావురా? ఏంట్రా, ఎప్పుడు చూడు అన్ని విషయాలు నేనే చెప్పాలా? అప్డేట్గా ఉండవేంటి? నోరు మూసుకొని విషయం చెప్పు. నేను అమృత హనీమూన్కి వెళ్తున్నాం. రేయ్ చంపేస్తాను ఎక్కువ మాట్లాడితే. ఓకే కూల్. అమృత హయ్యర్ స్టడీస్కి జార్జియా వెళ్తున్నాం. ఇక నువ్వు అనుకున్నా మమ్మల్ని పట్టుకోలేవు. బాయ్. నువ్వు ఇక్కడే టెన్షన్ పడుతూ ఉండు. ఆరు అంతా చెప్పి కాల్ కట్ చేస్తాడు. అభికి ఏం అర్థం కాదు. తల పట్టుకొని కూర్చుంటాడు. అప్పుడు ఒక ఐడియా వస్తుంది. అర్జున్కి చెప్తాడు. అర్జున్ కూడా నువ్వు ఇలా చేయడమే కరెక్ట్ అని చెప్తాడు. ఇంటికి వెళ్ళి సౌదామినితో, మమ్మీ నేను అబ్రాడ్కి వెళ్ళి MBA చేయాలనుకుంటున్నా. నిజంగానా? చాలా మంచి ఆలోచన. ఎక్కడ చేయాలనుకుంటున్నావు? వివరాలన్నీ వాళ్ళ మేనేజర్కి చెప్పి సైలెంట్గా కూర్చుంటాడు. వాళ్ళ మేనేజర్ డీటెయిల్స్ అన్నీ కనుక్కొని సౌదామినితో చెప్తాడు. మేడం, ఇంకా అడ్మిషన్కి 1 మంత్ టైం ఉంది. మనకైతే ఖచ్చితంగా అడ్మిషన్ దొరుకుతుంది. అకామిడేషన్కి కూడా అంతా మాట్లాడాను. మనకి తెలిసిన వాళ్ళ హౌస్ ఉంది. మంచి యూనివర్సిటీ మేడం అని అంటాడు మేనేజర్. ఓకే గుడ్. అభి ఇంకా 1 మంత్ ఉందిగా, మెల్లిగా అన్నీ అరేంజ్ చేసుకోవచ్చులే. నో మమ్మీ, నేను ఈ నైట్ ఫ్లైట్కే వెళ్తాను. ప్లీజ్ అవన్నీ అరేంజ్ చేయమని చెప్పు. ప్లీజ్ త్వరగా చేయమని చెప్పు మమ్మీ. అభి అంతగా బ్రతిమలాడుతుంటే సరే అని మేనేజర్కి చెప్తుంది చెయ్యమని. అన్నీ కంప్లీట్ చేసి టికెట్స్ తెచ్చిస్తాడు ఈవినింగ్కి. డ్రెస్సులు కూడా గబగబా బ్యాగ్లో కుక్కుకుంటాడు. ఎలాగైనా సరే వాళ్ళకంటే ముందే ఎయిర్పోర్ట్లో ఉండాలని. వాళ్ళ డాడీకి బాయ్ చెప్పి వస్తుంది. అది ఎయిర్పోర్ట్కి తీసుకెళ్తాడు. అన్నయ్య, నాకు ఒక్కదానికే భయంగా ఉంది. టెన్షన్ పడకమ్ము, ఎవరో ఒకరు వస్తారులే తోడుకి. ఆ దేవుడు పంపిస్తాడు అంటాడు. అప్పటికే అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి అభి వచ్చి సీట్లో కూర్చుంటాడు. అది 3 సీటింగ్. అమృత నెంబర్ చూసుకొని కూర్చుంటుంది. అమృత పక్క వ్యక్తి ఫేస్పై క్లాత్ వేసుకుని పడుకుంటాడు. తనకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేకపోవడంతో ఏడుస్తుంది. అలా కళ్ళు మూసుకుని పడుకుంటుంది. కొంచెం సేపటి తర్వాత అమృత పక్కకు వచ్చి ఇంకొకరు కూర్చుంటారు. ఫ్లైట్ టేకాఫ్ అయిన కొంచెం సేపు తర్వాత అమృత ఎక్కడుందో చూద్దామని అభి ఫేస్పై క్లాత్ తీస్తాడు. తలపైకి ఎత్తి అంతా చూస్తాడు. ఎక్కడ ఉందా అని. ఎక్కడ కనపడదు. చా అని పక్కకి చూస్తాడు. కళ్ళు మూసుకుని ఉంటుంది.
కూర్చున్న చోటనే డాన్స్ చేస్తూ ఉంటాడు. దేవుడా నువ్వున్నావు, నా పక్క సీటే ఇచ్చావా నా డార్లింగ్కి, ఎంత ముద్దుగా ఉందో అని బుగ్గ గిల్లబోతుంటే చెయ్యి విసిరి కొడతాడు ఆరు. అమృత పక్క సీట్లో ఉంటాడు. కళ్ళు పెద్దవి చేసి చూస్తాడు అభి. కళ్ళెగరేసి నవ్వుతాడు ఆరు. కావాలని అభి అమృత బుగ్గ గిల్లడానికి ట్రై చేస్తాడు. ఆరు తన చేతిని విసిరి కొడుతూనే ఉంటాడు. ఈ ప్రాసెస్ అమృతకి మెలకువ వస్తుంది. లేచి చూస్తే ఇద్దరు ఒకరి చేయి ఒకరు పట్టుకొని ఉంటారు. అమృత ఆశ్చర్యంగా ఇద్దరి వైపు చూస్తుంది. అమృత చూస్తుందని చేతులు వదిలేసి హీ హీ అని నవ్వుతారు. ఆరు ఏంటి నువ్విక్కడా? అదేంటి నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్తాను? నేను కూడా చదువుకోవడానికే వస్తున్నా. నిజంగానా? థ్యాంక్స్ ఆరు. ఎవరూ లేరని భయపడుతున్నా. ఎందుకమ్మో, నేనున్నాను కదా, టెన్షన్ పడకు అంటాడు ఆరు. అమ్ము ఇటువైపు తిరిగి అభి వైపు చూస్తుంది. ఏంటి నేనేమైనా పల్లీలు అమ్ముకోవడానికి వస్తున్నానా అనుకున్నారా? నేను కూడా చదువుకోవడానికే వస్తున్నా. కావాలంటే మీ డాడీని అడుగు, మీ డాడీని పంపించింది, నాకేం అవసరం లేదు అంటుంది అమృత. అమృతకి చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పటిదాకా ఒక్కరు కూడా లేరు అని భయపడింది. ఇప్పుడు ఏకంగా ఇద్దరున్నారని సంతోషపడుతుంది. ఆరు అమృత నవ్వుతూ మాట్లాడుకుంటారు. అభి మాత్రం వీళ్ళని చూసి చేతులు పిసుక్కుంటూ ఉంటాడు. డిన్నర్ టైం అవుతుంది. అభికి ఒక మెసేజ్ వస్తుంది ఆరు నుండి. చూడు అమృత నాకు ఫుడ్ తినిపించేలా చేస్తానని. సరే నేను కూడా చూస్తాను అని రిప్లై చేస్తాడు అభి. ఆరు వెంటనే అమృత నాకు వామిట్ వచ్చేలా ఉంది, నాకు ఫ్లైట్ పడదు అని అమృత చేయి పట్టుకుంటాడు. అమ్మా నీకెన్ని తెలివితేటలు రా అనుకుంటాడు అభి. సరే ఆరు అంటుంది అమృత. అమృత నా కళ్ళు తిరుగుతున్నాయి అంటాడు అభి. అభి ఏమైంది అని కంగారుగా అడుగుతుంది. ఏమో నా కళ్ళు తిరుగుతున్నాయని అమృత ఇంకో చేయి పట్టుకుంటాడు. అమృత రెండు చేతులు పట్టుకుంటారు. ఎదురుగా ఫుడ్ ఉంటుంది. మీరు కొంచెంసేపు చేతులు వదలండి, నాకు ఆకలిగా ఉంది, కళ్ళు తిరుగుతున్నాయి అంటాడు అభి. నాకు వామిట్ వచ్చేలా ఉంది అంటాడు ఆరు. మరి నేనెలా తినాలి? నేనున్నా కదా అమ్ము అని ఫుడ్ తీసి తినిపిస్తాడు అమ్ముకి ఆరు. అభి కూడా ఇంకో స్పూన్తో ఫుడ్ పెట్టబోతాడు. అమ్ము అలానే చూస్తుంది. అంటే నేను కూడా ఒక చేయి పట్టుకున్నా కదా, అందుకే అని స్పూన్ నోటి దగ్గర పెడతాడు. అమృత స్పూన్ వైపు చూస్తుంది. బాబోయ్, దీనికి అన్నీ గుర్తున్నాయి. అమ్మో ఇది నాది కాదురా, నీ స్పూనే చూడు అని చూపిస్తాడు. అప్పుడు తింటుంది. ఇద్దరు ఫుడ్ అంతా సమానంగా ఒకరి తర్వాత ఒకరు పెడతారు. అమృత నేను వాష్రూమ్కి వెళ్ళాలి అనగానే చేతులు వదిలేస్తారు. అమ్మో వెళ్ళగా నేరా ఎలా ఉంది కౌంటర్ అని అడుగుతాడు అభి. నీలానే చప్పగా ఉంది అని చెప్తాడు ఆరు. రే నిన్ను, మరి లేకపోతే ఏంట్రా, చిన్నపిల్లాళ్ళ నేను చేసినవే చేస్తున్నావు, కొత్త ఐడియాలు రావా? వస్తాయిరా వస్తాయి, ఇక్కడ కాదు వెళ్ళని అక్కడ చెప్తా నీ పని. అమృత దూరం నుండి వీళ్ళని చూస్తుంది. తనకు అర్థమవుతుంది వీళ్ళిద్దరూ పిల్లి ఎలుక అని. వచ్చి సీట్లో కూర్చుంటుంది. మళ్ళీ అమృత చేపట్టుకోబోతాడు అభి. కోపంగా చూస్తుంది. హీహీ ఇప్పుడు బానే ఉందిలే అంటాడు. అమృత చిన్నగా నవ్వుకుంటుంది. ఇద్దరూ నిద్రపోకుండా అమృతనే గుడ్లొప్పగించి చూస్తూ ఉంటారు. కొంతసేపటికి ఆరు నిద్రలో అమ్ము భుజంపై తల వాలుస్తాడు. అభికి కోపం వచ్చి మెల్లగా తల తీసి అటువైపు పెడతాడు ఆరుది. మనసులో వీడు చాలా ఎక్కువ చేస్తున్నాడు అనుకుంటాడు. ఇక తన వల్ల కాదని హోస్టెస్ దగ్గరికి వెళ్ళి సీట్ చేంజ్ చేయమని అడుగుతుంది. హోస్టెస్ వచ్చి అమృత అభి సీట్లు మారుస్తుంది. ఇప్పుడు అభి ఆరు పక్కనే ఉంటారు. మనసులో చీచి నేనేంటి వీడి పక్కనేంటి అనుకుంటాడు. అమృతకి నిద్ర రాదు. కొంతసేపటికి అభి ఆరు ఒకరి మీద ఒకరు తలపెట్టుకొని కౌగిలించుకొని పడుకుంటారు. అమృత వీళ్ళిద్దరిని ఫోటోలు తీసి నవ్వుకుంటుంది. మధ్యలో మెలకువ వచ్చి చూస్తే అభి తనపై పడుకోవడం చూసి, ఏయ్ చీచీ లేరా, నువ్విక్కడ ఉన్నావేంటి? అమృత ఏంటి అక్కడుంది అంటాడు ఆరు. నువ్వంటే ఇష్టం లేక ఇటు వచ్చిందిలే అంటాడు అభి. దూరంగా పడుకో, తాకితే చంపేస్తా నిన్ను అంటాడు ఆరు. పోవోయ్ పెద్ద నువ్వేదో ఫిగర్ మరి, నాకేంట్రా అవసరం, నా పక్కన నా డార్లింగ్ ఉంటే అంటాడు అభి. తర్వాత సైలెంట్గా పడుకుంటారు. మధ్యలో అభిపై పడుకుంటుంది అమృత. అభికి ఇక నిద్ర పట్టదు. అమృత వైపు చూస్తూ ఉంటాడు. తన కురులు సవరిస్తూ ఉంటాడు. మార్నింగ్ వరకు అలానే ఉండి అమృత లేచే టైంకి కళ్ళు మూసుకుంటాడు. అమృత అభిని చూసి నవ్వుకుంటాడు ఆరు. అందరూ లేవడంతో గోలగోలగా ఉంటుంది.
అభి కళ్ళు తెరిచేసరికి అమ్ము ఆరు కోపంగా చూస్తుంటారు. అభి వైపు, ఏంటి అలా చూస్తున్నారు? నేను నిజంగానే నిద్రపోయాను, నిన్ను చూస్తూ మెలకువగా ఏం ఉండలేదు అని చెప్తాడు. ఇప్పుడు ఈ విషయం నిన్నెవరు అడిగారు అంటాడు ఆరు. ఓహో, నేనే చెప్పేశానా అని మనసులో అనుకుంటాడు అభి. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా మధు? అమృత వెళ్ళిపోయింది కదా అంటాడు శరత్. ఏం మాట్లాడుతున్నారండి? నాకెందుకు సంతోషం? పెంచావన్న ప్రేమ లేకుండా కనీసం తిండి కూడా పెట్టకుండా అమృతని ఆత్మక్షోభ పెట్టావు. చాలా ఆపండి, ఇంకా మాటలతో నన్ను చంపకండి. మీకు అసలు ఏం హక్కు ఉందని నన్ను నానా మాటలు అంటున్నారు? మిమ్మల్ని ఎవరి పిల్లల్ని వేరు చేయమంది? నేను తల్లిని అనుకున్నారా లేక ఆట బొమ్మను అనుకున్నారా? నాకు మాత్రం అమృత మీద ప్రేమ లేదనుకున్నారా? నేను ప్రేమ చూపిస్తే సౌదామిని ఎప్పటికీ అమృతం దగ్గరికి రానివ్వదు. నేను కోపంగా ఉంటేనైనా తన కన్నపేగు కదులుతుందేమో అని అలా ఉన్నాను. మధు అంటాడు శరత్. అవునండి, నేనెవరూ తనపై ప్రేమ చూపించడానికి ఎప్పటికైనా తను ఆ ఇంటికే వెళ్ళాలి. ఇప్పుడు ఆ ఇంట్లో అతిథిలా ఉందేమో కానీ రేపటి రోజున అభికి భార్య అవుతుంది. అప్పుడే నా ఇంట్లో ఉండాలి. ఎన్నాళ్ళని మీరు నేను తోడుగా ఉంటాం? మీ చెల్లి మొండిది కాబట్టి తన అమృతని కూతురుగా అంగీకరించడానికి కొంచెం టైం పడుతుంది. అప్పటి వరకు మనం వేచి చూడాలి. మీరు కూడా నన్ను ఇలా అనుమానిస్తారనుకోలేదు అని ఏడుస్తుంది. సారీ మధు, నీ గురించి తెలిసి కూడా నేను తప్పుగా అనుకున్నాను అని కౌగిలించుకుంటాడు. ప్లీజ్ మధు, ఏడవకు అంటాడు. మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది ఏంటనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.